కాల్ కట్టేయండి నా శివయ్య గురించి చెప్తుంటే, శివకేశవుల భేదం లేదని చెప్తుంటే. అందుకే నాకు ఇద్దరికి భేదం లేదు. నేను శివుని ఎంత ప్రేమిస్తాను ప్లస్ ఫ్రెండ్స్, సారీ దీన్ని బాగా క్యాచ్ చేయండి. నేను శివుణ్ణి పట్టుకుని, శివలింగాన్ని పట్టుకుని ముద్దులు పెట్టుకుని అంత కౌగిలించుకున్నా. నా శ్రీమన్నారాయణుడు ఉన్నాడు, నా శివుడు ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. త్రిమూర్తులు అందులోనే ఉన్నారు. పైన అగ్రతలంగా ఉన్నటువంటి లింగం అది శివుడు, మధ్యలో ఈ భాగంతో బ్రహ్మ, మూలం బ్రహ్మ, మధ్యలో ఉన్నది విష్ణువు, పైన ఉన్నది శివుడు. త్రిమూర్త్యాత్మ స్వరూపమైన శివలింగం. రావి చెట్టు కూడా అంతే. అందుకని బ్రహ్మ, విష్ణు, శివాత్మ త్రిమూర్త్యాత్మ స్వరూపమైన శివలింగాన్ని ముగ్గురుగా భావించి ఆలింగనం చేసుకుంటున్నా, ముద్దులు పెట్టుకున్నా, ఎంత ప్రేమించినా పాదపద్మాలు తప్ప నాకు ఇంకే అర్హత నాకు లేదు. ఎంత బిడ్డనైనా సరే నాకు పాదపద్మాలు చాలు. వాళ్ళంత కూడా ఆది తప్ప అది అసలు ఆది మధ్య అది ఏమీ మన ఛాన్స్ లేదు. ఆది మధ్యాంతం మన ఛాన్స్ లేదు. ఏదో ఆ లింగాకారం తప్ప తాకే అర్హత శక్తి మనకు లేదు. అయినా కూడా నేను పాదపద్మాలుగా భావించి మనస్ఫూర్తిగా వాళ్ళని ఆలింగనం చేసుకుంటున్నాను. నాకు అంత ప్రేమ. అందులోనే శ్రీ మహావిష్ణువు ఉన్నాడని గమనించాలి. శ్రీ మహావిష్ణువు ఉన్నాడనే భావన, శివకేశవులు ఉన్నారనే భావన, భేదం లేదనే భావంతోనే ఎప్పుడు నేను ఇరువురిని ప్రేమిస్తాను కూడా. ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా నాకు వాళ్ళిద్దరు ప్రాణం. యా మై ఫ్రెండ్స్, నాకు భేదం లేదు. ఓకే, హర హర అరుణాచల శివ. బయట వాహింగ్ క్లైమేట్ కూడా, ఎండ కూడా పెరుగుతుంటే సూర్యభగవాన్ అట్రాక్టివ్ శక్తి కూడా సూర్యభగవానికి ప్రకృతి లింక్ అయి ఉంటుంది. ఇది కూడా నీరసంగా ఉంటుంది అనమాట. అది దానివల్ల కొంచెం అది ఓకే. మేబీ ఆఫ్టర్ దిస్ లాస్ మై ఫ్రెండ్స్ నాకు చేస్తాను అంతే. జై శ్రీరామ. నిజంగా ఇది హీట్ అయింది అంటే మళ్ళీ కొంచెం కూల్ అయితే ఇప్పుడు చేయలేదు. మళ్ళీ ఆ హీట్లో కూడా చేయొచ్చు, కానీ ఇది కొంచెం కూల్ అయిపోయింది. ఓకే, అంటే ఇందాక వేరే వేసుకుంటాను కాబట్టి దానివల్ల కొంచెం పెయిన్ ఉంది. కట్ చేస్తాను ఫ్రెండ్స్, లెంగ్త్ ఎక్కువ.